మేము మా మామ 40 ఏళ్ళ కింద కొన్నాం. మేము 40 ఏళ్ళ కింద కొన్నాము. నేను చిన్న పిల్లని, 9 ఏళ్ళకి నాకు పెళ్ళి అయింది. నా పెళ్ళి అయినాకనే కొన్నారు ఈ భూమి. 40 ఏళ్ళు అవుతుంది. వరి నాటు మేమే పెట్టుకున్నాము, కంది చేను వేసుకున్నాము, అన్నీ వేసినాము. కాస్త మీద మేమే ఉన్నాము. మమ్మల్ని ఇప్పుడు దౌర్జన్యం చేసి మమ్మల్ని గొడ్డలతోటి మిషన్ తెచ్చి కోస్తారని వచ్చిర్రు. మమ్మల్ని ఏం చేస్తారో ఇక చెయ్యిర్రు. ఇప్పుడు మా భూమి మాకు, మా దగ్గర మేము కష్టం చేసి రెక్కలు ఇరిగా కష్టం చేసి కొన్నాము. మాకు పైసలు లేవు. రోజు కూలి పోతే మాకు కింద వెళ్తుంది. కష్టం చేసి కొన్నాం. మాకు పైసలు లేవు, సొమ్ములు లేవు, సోమందం లేవు, ఏది లేదు మాకు. కష్టం చేసి మేము కొన్నాం. మమ్మల్ని అవతారం వెళ్ళదీస్తాం. న్యాయం జరగాలి. ఏం చేస్తారో పోలీస్ ఆయన ఏం చేస్తాడో, కానిస్టేబుల్ ఏం చేస్తాడో, కుమ్మరోళ్ళు ఏం చేస్తారో మా న్యాయం మాకు కావాలి. మమ్మల్ని చంపుతారో లేకుంటే మేమే మంది పోసుకొని సస్తాము. అలా మేమే చేస్తాం. మమ్మల్ని ఏం చేస్తారో, మా భూమి మాకు కావాలి. మేము సెంటామంటే ఇసి పెట్టాము, మేము చెయ్యం. సత్తాము ఇన్నే చేస్తాం. మా భూమి మాకు కావాలి. వాళ్ళ సంతకాలతో సహా ఉన్నాయి, కాగితాలు ఉన్నాయి. శంకరయ్య సంతకం ఉంది, పుల్లారి సంతకం ఉంది, సంతకం ఉన్నది. మళ్ళీ వేరే పెద్ద మనుషుల సంతకాలు కూడా ఉన్నాయి. పేపర్ ఉన్నది మా దగ్గర. సంతకాలు అమ్మిన సంతకాలతో సహా ఉన్నది. మేము దొంగతనంగా కొనలే, ఆడ ఎత్తుకొచ్చుకొని మేము చెయ్యలేదు. అంత సహా దొంగతనంగా కొనలే, బాగా జాతిగా కొన్నాం. 40 ఏళ్ళ నుంచి కాస్త మీద మేమే ఉన్నాం. మీరు ఏం చేస్తారో మాకు ఎటువంటి మాకు న్యాయం కావాలా? మేము ఏమన్నా ఊరు పెట్టుకొని సావాలా, మందు పోసుకొని సావాలా? ఏం చేస్తారో చేయాలి. మా అత్త మా మామని కూడా మా అత్తని ఇన్నే కాలేసిన, మా భూములనే కాలేసుకున్నాం. మా అత్త అయ్యని కూడా ఇక్కడ బొంద పెట్టినాం. 30 ఏళ్ళ కింద బొంద పెట్టినాం. అప్పటి నుంచి రాలేదు. ఇప్పుడు అదరగొట్టి దౌర్జన్యం చేసి మమ్మల్ని గొడ్డలతోటి మిషన్ తోటి కొద్దామని మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది.